మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియలేదని అతనితో చెప్పేది. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా, స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదువుని బిడ్డలను ఆశీర్వదించండి. ఇన్న బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవాలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అటు ఇటు తిరగద్దు. స్తుతించారని నేను అనుకుంటున్నాను. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆస్తుడైన దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మరి మీ స్తుతులు కూడా స్వీకరించాడని నమ్ముచున్నాను. ఆమేన్ చెప్పేవారు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. అలాగనే మరి నిర్గమకాండంలో ఇంకొక మాటను మనం చూద్దాము. అది 33వ అధ్యాయము 33 మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసిన నీ సంతానమునకు దీన్ని నిచ్చెదనని చెప్పిన పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు లేచిపోండి. హల్లెలూయా. మరి దేవుడు మరి గత కాలంలో మనం చూసాం, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే మరి అక్కడ గొర్రెలు మేపుకునేటప్పుడు దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే, మోషే, నా ప్రజల యొక్క మొరలు విని నేను దిగి వచ్చి తిని వాళ్ళు పెట్టిన కన్నీళ్ళు, వేదనలు, బాధలు, ప్రార్థనలు నా సన్నిధికి చేరినవి. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలని చెప్తున్నారు? ఇటు తిరగండి, నా వైపు చూడండి. పాలు తేనెలు ప్రవహించే దేశమునకి. అంటే దేవుడు ఎవరితో ఎవరితో నిబంధన చేశాడు? ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆయన ఇస్సాకుతో చెప్పాడు. ఆయన యాకోబుతో మరి వాళ్ళతో చెప్పినట్లుగా మనం లేఖనం చదివాం. ఇప్పుడు అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి తిని నీ సంతానము గురించి దీన్ని ఇచ్చేదని చెప్పిన ఎక్కడికి వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడో మోషేని, ఎక్కడ ఈ తీసుకునే పని మరి అబ్రహాము చేయలేదు, ఇస్సాకు చేయలేదు, యాకోబు కాలంలో వారు చేసినట్టు లేదు. అయితే ఇలా కాలంలో అంతా కూడా దేవుడు వాళ్ళకు తోడై ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడికి మరి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని దేవుడు మరి ఐగుప్తుకి అప్పగించాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చే పని ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే మోషేకి అప్పగించినాడు. అందరూ ఇక్కడే? హల్లెలూయా. వాళ్ళని ఎక్కడికి దేవుడు నడిపిస్తానంటున్నాడు? ఆయన పాలు తేలు, నిజంగా పాలు తేలు ప్రవహించు దేశం అంటే పాలు వర్షం ఏమైనా పడుతుందా అక్కడ? పోనీ తేనె ఏమైనా పడుతుందా అని దేంతో పోలుస్తున్నాడు ఆయన? ఆ పట్టణము పాలు తేనెతో పోలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి మంచి దేశమునికి మరి చూస్తారా? ఇంకొంచెం 3వ వచనం చదువుదాం.
రెండో వచనం ఇది 33:2. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెర్జీయులను, హిపీయులను, మొబీసీయులను, అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ ఇప్పుడు? అమ్మా ఎవరో ఎంతమంది అంట? ఒకటి కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెర్జీయులు, హిమీయులు, ఎబీసీయులు, అంటే 6 రకాలైన ప్రజలు ఆ యొక్క దేశంలో ఉన్నారు. అవునంటారా? సమరశ్రీత కూడా అదే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఉండేవారు 5, ఉండేవాడు నీవాడు కాదు 6 అన్నాడు. ఈ 6 వెళ్ళిపోతేనే ఆయన వస్తాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క 6 యొక్క జాతులు ప్రజల్ని ఎలగొట్టాలా? హల్లెలూయా. మరి ఈ యొక్క ఇశ్రాయేలీల పని ఏంటంటే వాళ్ళు లేచి మోషేని వెంబడించడమే, వాళ్ళు లేచి మోషేతో కూడా నడవడమే, వారు లేచి మోసే ప్రయాణంతో వాళ్ళు కూడా సాగిపోవడమే. హల్లెలూయా. మొదటి నిర్గమలో మనం చూస్తున్నాము, మోషే ద్వారా మరి బయటికి వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలు 20 లక్షల మంది బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు మరి ఎప్పుడు కూడా మోషేని వెంబడిస్తున్నారు, మోషేతో నడుస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలీలు 20 లక్షల మందికి కానాను గురించిన ఒక ఆశ లేదు. ఆమేన్ లేవు. ఈ 20 లక్షల మంది ఏం చేస్తున్నారు? వీళ్ళు మోషే మీద ఫిర్యాదులు చేస్తున్నారు, మోషే మీద కంప్లైంట్లు చేస్తున్నారు. మోషే ఎర్ర సముద్రాలు చీల్చినప్పుడు మోషేని పొగడుతున్నాడు, మోషే ఏమి చేయనప్పుడు మోషేని తిడుతున్నారు. అంటే తిట్టడం వాళ్ళ పనే, పొగడడం వాళ్ళ పనే. అయితే 20 లక్షల మందికి నేను ఒక మంచి మాట చెప్తున్నాను. మీరు ఈ యొక్క యాత్రలో చూడండి, యాత్రలో దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. మొదట మరి ఆ యొక్క మోషే ఆ కర్రనేసినప్పుడు పాము అయింది. దాన్ని చూసి చాలా మంది ఇశ్రాయేలు సంతోషించినారు. తర్వాత ఆయన ఏం చేశాడు? మరి నీటిని రక్తంగా మార్చాడు. తర్వాత చీకటి తీసుకొచ్చినాడు, కప్పలు తీసుకొచ్చినాడు, జోరీగలు తీసుకొచ్చినాడు, కంత్రిగలు తీసుకొచ్చినాడు, దద్దురుల రోగం పుట్టించినాడు, చీకటి చేసినాడు ఐగుప్తు అంతా. హల్లెలూయా. వీటన్నిటి కార్యాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు దీవెనలే కావాలా, వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలా, వాళ్ళకి ఎప్పుడు పొగడతలే కావాలా, వాళ్ళు ఎప్పుడు ఆ యొక్క పాస్టర్ నాయకత్వంలో ఉండి ఎప్పుడు అద్భుతాలే చూస్తుండాలి. వాళ్ళు ఎవరు? వాళ్ళు వాగ్దాన బిడ్డలు, వాగ్దాన కుమారులు, దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు. అవునా? ఆయన సొత్తైన ప్రజల వాళ్ళు. హల్లెలూయా. మొదటి నిర్గమములో అమ్మ ఉన్నారు అందరు ఇక్కడే. మొదటి నిర్గమలో వాళ్ళకి ఏం కావాలా? మా మోషే ఫస్ట్ ఎర్ర సముద్రం 2 పాయలు చీల్చినాడు. అద్భుతాలు, అద్భుతాలు. ఈరోజు 3వ నిర్గమమైన ప్రజలము మనం ఏం చేస్తున్నాము? మనకు కూడా ఎప్పుడు ఆశీర్వాదాలే, మనకు కూడా ఎప్పుడు దీవెనలే, మనకు కూడా ఎప్పుడు అద్భుతాలే. ఇప్పుడు చెప్పాడు మన జాషువా, గొప్ప సాక్ష్యం చెప్పినాడు. మెట్ల మీద నుంచి జారి అన్ని మెట్లు దిగిన దేవుడు నన్ను కాపాడినాడు. హల్లెలూయా. అవునా? మనం ఎప్పుడు అద్భుతాలు. మరి సహోదరి సాక్ష్యం చెప్పింది, నా కుమారుడికి ఏమీ కాలేదు. అవునా? గత కాలంలో చాలా మంది సాక్ష్యాలు చెప్పినారు. అవును, మనకి ఏం కావాలి? ఎప్పుడు కూడా అద్భుతాలు కావాలా. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఏమి చేయకపోతే ఇక సొనుగులు స్టార్ట్ అవుతాయి. ఎవరి మీద? భర్త మీద సొనుగుడు, భార్య మీద సొనుగుడు, అంత లాస్ట్ పాస్టర్ మీద సొనుగుడు. మేము ఆ చర్చికి పోతున్నాం అంతేనంటారా? మొదటి నిర్గమంలో ప్రజలు ఎలా ఉన్నారు? 3వ నిర్గమంలో ప్రజలు ఎలా ఉన్నారు? హల్లెలూయా. మొదటి నిర్గమంలో ఉన్న ప్రజలకి ఏ ఒక్కరికి కూడా కానాను గురించిన ఆలోచన లేదంట. ప్రయాణం అయినాం, నీళ్ళు కావాలా? మోషే బండలో నుంచి నీళ్ళు ఇచ్చినాడు. ఆహారం కావాలా? పని చేయబల్లా. మా పురుషోత్తంలాగా పోయి ఆ కత్తెత్తుకొని పోయి
ఆ కంపంతా కొట్టి అవి అంతా ఎండబెట్టి అవి తీసుకొచ్చి మరి బట్టి పేల్చి ఆ రాత్రి 3 రాత్రులు అక్కడ బట్టి కాడ ఆ పొగలో ఉండి 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 ఆ 3 రోజుల తర్వాత ఆ బట్టిని తీసి వాటికి బస్తాలు ఎత్తి వాటిని మళ్ళీ ఆటోలు పెట్టి మరి అమ్మి అంత పని అంతా చేయబోలే ఇశ్రాయేలీలు. అంత పని అయినా చేయాలమ్మా ఇశ్రాయేలీలు. ఆ పని ఏమీ లేదు. వాళ్ళు నీట్గా లేచి స్నానం చేసుకుని బయటికి పోతే పూరేళ్ళ మాంసం ఉంటుంది. అక్కడికే కొంతమంది సోమరిపోతులు ఉన్నారు. ఏది బయట పెట్టే ఆహారాన్ని కూడా తెచ్చుకోలేదు, రోజు తెచ్చుకోలేరు. ఒక రోజు 2 రోజులకు ముందే తెచ్చి పెట్టుకున్నారంట. అంటే ఎంత సోమరిపోతులు ఏంటారు వాళ్ళు. ఉన్నారమ్మా అందరు ఇక్కడే? మీ ఫోన్లన్నీ ఆపాలా, వినాలి, వాక్యం వినాలా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 20 లక్షల మందికి వింటున్నారా? ఒక్కరికి కూడా కానాను గురించిన ఆలోచన లేదు, వాగ్దాన దేశం గురించిన ఆలోచన లేదు. హల్లెలూయా. మన వాగ్దాన ప్రజలు మనకు ఒక వాగ్దాన దేశం ఉంది. ఇదిగో ఆయన చెప్పాడు కదా, అబ్రహాం ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతతి వారు దీన్ని వారు స్వాధీనపరచుకుంటారు, పాలు తేళ్లు ప్రవహించే దేశం అని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏంటి ఈ యొక్క మొదటి నిర్గమంలో ప్రయాణము? వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా స్వస్థతలే, ఎప్పుడు కూడా అద్భుతాలే, ఎప్పుడు కూడా వాళ్ళకి బండలో నుంచి నీళ్లు తాగుతా ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి 4వ వచనం చదువుదాం. 4వ వచనం 3 నుంచి. మీరు లోబడిన ప్రజలు కనుక, ఇప్పుడు దేవుడు వాళ్ళతో రానని చెప్పాను. నేను మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. అయ్యా బ్యాటరీ పవర్ బ్యాంక్ తెచ్చి వైరు పవర్ బ్యాంక్ చదవమ్మా. త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమోనని మోషేతో చెప్పిన. చూడండి, వాళ్ళు చెప్తున్నారు మార్గ మధ్యలో దేవుడు చంపేస్తాడేమో, మేము మీతో కూడా కానానికి రాము అంటే వాళ్ళకి ఎక్కడా, వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోవాలి. చదవండి ఇంకా 4వ వచనం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. వచ్చి విందాం. ఎందుకంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు. మోషే 40 రోజులు ఆయన ఇంకా తిరిగి రాలేదు. వింటున్నారా? 40 రోజులు రాలా. ఈ 40 రోజుల లోపల ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆరాధన జరిగింది. అసలు నేను తీసుకొచ్చింది ఎవరు? దేవుడేనా? మంచిది. మరి వీళ్ళని తీసుకొచ్చింది ఎవరు? దేవుడేనా? ఒకసారి మనం చూద్దాం. ముప్పై 32:1 నిర్గమకాండం 32:1. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. వింటున్నారా? ఈ మోషే ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? మోషే ఏమైనాడో. తిరుగు కూర్చో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రైజ్ కాబోయే పాస్టర్ నువ్వే. బండి చూడండి అమ్మా. హల్లెలూయా. ఈ మోషే 40 డేస్ ఇంకా రాలేదు. వింటున్నారా? మోషే ఇంకా రాలేదు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎవరిని పిలిచారమ్మా? అహరోను. అంతేనా? హల్లెలూయా. అహరోను ఏమైనా హెచ్చరించాడా వాళ్ళని? ఎందుకంటే జనాభా ఒక్కసారిగా పైన పడిపోయినారు అనుకోండి, ఇక వాళ్ళకి ఏమీ తెలీదు. వింటున్నారా? హల్లెలూయా. ఒకసారిగా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? అయ్యా మోషే కొండెక్కిపోయినాడు, ఆయన ఎప్పుడు వస్తాడయ్యా? ఎన్ని రోజులకమ్మా? 40 రోజులకి. 40 రోజుల తర్వాత ఒక ఆరాధన జరుగుతూ ఉంది. ఇంకా మోషే దిగి రాలేదు. హల్లెలూయా. వీళ్ళకి కానాను గురించిన ఆలోచన లేదు.
వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, రొట్టెలు తిన్నారు, ఈటి విందేకం ఉంది, కానీ వాగ్దాన దేశానికి పోవాలన్న ఆలోచన వాళ్ళకి లేనే లేదు. ఎందుకే మమ్మల్ని నడిపించింది ఎవరు? కనిపించే దేవుడు మాకెందుకండి, కనబడే దేవుడు కావాలా? ఆయన కనిపించడు ఆయన, ఎందుకంటే రూపం లేనివాడు దేవుడు, ఆయన ఆత్మస్వరూపి దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సూచించిన, భూమి నిరాకారంగా శూన్యంగా నుండు, దేవుని ఆత్మ జలముల మీద ప్రజల మీద అల్లాడుచున్నాను. హల్లెలూయా. ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ప్రజల మీద అల్లాడుచుంటది. చూడండి, మరి ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయను? చూడు, ఏ మోషే అనేవాడు అంటున్నారు వాళ్ళు. బుద్ధుంది వాళ్ళకి కొంచెమైనా? ఆయన పెద్ద పాస్టర్, ఆయన పట్టుకునేవాడు ఆ మోషే అనేవాడు ఏమాయను, మాకు తెలియదని అతనితో చెప్పాను. అవునాను, ఈ మోషే వస్తాడో రాడో, అసలు ఏమైనాడో, 40 రోజులైంది పోయి, అసలు వస్తాడో రాడో గ్యారెంటీ కూడా లేనే లేదు. అయితే మాకు ఒక ఆరాధన కావాలి, ఇప్పుడు మాకు ఒక స్తుతులు కావాలా, మేము ఇప్పుడు దేవుని స్తుతించాలా. అసలు మమ్మల్ని నడిపించిన దేవుడు ఎవరు మాకు కావాలి, ఇప్పుడు మాకు తెలియాలా. ఈ అహరోను ఏం చేస్తాడో వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. ఆమేన్ హల్లెలూయా. వింటున్నారమ్మా? ఆమేన్ హల్లెలూయా. కొంతమంది కొన్ని అడుగుతారు నన్ను, నేను వాళ్ళకి సమాధానం వాళ్ళ విశ్వాసాన్ని బట్టే ఇస్తాను. నేను వాళ్ళ విశ్వాసంతో అడిగితే విశ్వాసాన్ని బట్టి సమాధానం ఇస్తాను, వాళ్ళు అవిశ్వాసంతో అడిగితే అవిశ్వాసాన్ని బట్టి సమాధానం వస్తుంది. నువ్వు విశ్వాసంతో అడగాల, అవిశ్వాసంతో అడగాల? నువ్వు విశ్వాసంతో అడిగితే నీకు దేవుడు మరి సేవకుడి ద్వారా మంచి ఆన్సర్ ఇస్తాడు. నువ్వు అవిశ్వాసం అయ్యుండి విశ్వాసంతో మాట్లాడు, అవిశ్వాసులు అయ్యుండి విశ్వాసం మాటలుంటాయి, విశ్వాసులు అయ్యుండి అవిశ్వాసం మాటలుంటాయి. మరి వీళ్ళు ఎవరు? వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది? అయితే వీళ్ళు చెప్పుకోవడానికి విశ్వాసులే, కానీ వీళ్ళ లోపల మాటలన్నీ ఎలా ఉన్నాయి? అన్ని అవిశ్వాసం మాటలే, అన్ని నిందల మాటలే, అన్ని అవమానాల మాటలే. ఇంకా నొప్పి బాగాలేదా? పోద్ది. ఏంది ఇంకా తలనొప్పి బాగాలేదు? అవునా? ఇంకా ఎంత దూరం ఉందో కానాను. వాళ్ళ పరిస్థితి మనకు 3వ నిర్గంలో మన కథ ఏంది? వాళ్ళ కథలో చూడు ఎన్ని కార్యాలు ఉన్నాయో. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకున్న బంగారంతటిని తీసుకొచ్చి ఏం చేశారు వాళ్ళు? మరి అక్కడ ఎప్పుడైతే చేశారో ఆయన మంటేసి తగలబెట్టడం మొదలుపెట్టినాడు. అయితే ఎప్పుడైతే ఆయన మంటేశాడో అది ఏమైందంటే ఒక దూడ అయింది. అవునా? ఇప్పుడు ఆ దూడ దగ్గర ఎగరడం మొదలు పెట్టారు, ఆ దూడ దగ్గర ఆడడం మొదలు పెట్టారు. ఆ గోల ఎలా ఉంది? వింటున్నారమ్మా? హల్లెలూయా. మీరు ముందు హెచ్చరికాడు తర్వాత వర్తమానంలో మన ప్రవక్త చెప్తున్నాడు, ముందు హెచ్చరికాడు తర్వాత తీర్పు అనే వర్తమానంలో మరి ఆ యొక్క బెల్షాజరు దేవుని సముఖంలో నుంచి దేవునికి ఉపయోగించే ఆ యొక్క పరికరములను తీసుకొని 1000 మందిని, ఒక సోల్జర్స్ని పిలిచి, ఎందుకంటే యుద్ధాన్ని జయించి వచ్చినాడు కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద పార్టీ ఇచ్చినాడంట బెల్షాజరు. ఎప్పుడైతే పార్టీ ఇచ్చి అక్కడ కూర్చొని మరి దేవుని యొక్క పాత్రలో కూర్చొని మందు తాగుతా ఉన్నాడు. ఎప్పుడైతే మందు తాగుతున్నాడో అక్కడ గోడ మీద ఒక చేరాత వచ్చి రాసింది. ఏమని? మేనీ టేకేల్ ఉపరసన్ రాసింది. వింటున్నారా? అయితే అక్కడ ఆ గోడ మీద రాయబడిన దానికి అర్థం చెప్పేవాళ్ళు ఒకరు కూడా లేరంట. ఒకవేళ చెప్పిన ఆ యొక్క బెల్షాజరు పోసిన ఆ యొక్క మద్యము దాగిన ఆ సైనికులు సోల్జర్లు వచ్చి చెప్తున్నారు, రాజా ఏమీ కాదు, మేమున్నాం, ఎవరో వస్తారు, ఏదో రాసుకుంటారు, పోతారు, మేమున్నాం, వీరులము శూరులము అని చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని మాట చెప్పినా రాజుకు మాత్రము సంతోషం లేదు. హల్లెలూయా. అయితే మరి అక్కడ ఎంతమంది ఎన్ని ఆన్సర్లు ఇచ్చినా ఆ రాజు సాటిస్ఫాక్షన్ కావడం లేదు. అయితే మరి ఈ విషయం ఎవరికి తెలిసిందంటే రాజు యొక్క భార్యకి తెలిసిందంట. ఎవరి భార్యకి? ఏ రాజు అయినా? అమ్మా ఉన్నారా? బెల్షాజర్ రాజు యొక్క భార్యకి తెలిసింది. ఎందుకంటే ఈ తాగుబోతుల యొక్క విందులో ఎవరు లేరు? దానియేలు లేడు, బెల్షాజర్ భార్య కూడా లేదంట. హల్లెలూయా.
చదివిన భార్య లేదు, ఈమె ఇందులో లేదు, ఆ సభలో లేదు, ఆ తాగుబోతుల్లో లేదు. హల్లెలూయా. ఆమె సపరేట్ గా ఉంది. కొంతమంది వెళ్ళి ఆమెను అడుగుతున్నారు, అమ్మా రాజు ఇలా ఇందు ఇచ్చి తాగుతున్నప్పుడు ఒక అరిచేతి మీద ఒక రాత వచ్చి రాసింది. ఆ రాత గురించి చెప్పడానికి ఎంతమంది ఎన్ని చెప్పిన రాజు మాత్రము సంతోషంగా లేడు. ఉన్నారమ్మా అందరూ ఎక్కడే? రాజు సంతోషంగా లేడు. హల్లెలూయా. ఆమె చెబుతుంది, అయ్యా వాళ్ళ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? దానియేలు. ఆయన పిలిపించండి. ఆ యొక్క రాయబడిన రాతకి అర్థం చెబుతాడు, రాయబడిన వాక్యము కూడా ఆయన వివరిస్తాడు. ఎందుకు చెప్తానండి ఈ మాట అంటే, చూడండి హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? మోషే కొండ దిగ తడువు చేట ప్రజలు చూసినప్పుడు ఆ అహరోను కూడి వచ్చి, లెమ్ము మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదు. వింటున్నారా? అతనితో కూడా చెప్పిరి. చదువుతారు కింద. ప్రజలందరూ మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు, అంటే ఎవరెవరికప్ప? భార్యలకు అంటే కుమారులు కూడా పెట్టుకొని ఉన్నారు. వింటున్నారా? కుమారులు కూడా పెట్టుకొని ఉన్నారు. మీ భార్యలకు, మీ యొక్క కుమార్తెలు కాదు, ముందు కుమారులు రావాలా. మూడో నిర్గమంలో మొదటి నిర్గమంలో మగవాళ్ళు కమ్మలు పెట్టుకున్నారంటే మూడో నిర్గమంలో కమ్మలు పెట్టుకోకపోతే ఎంత అసహ్యం అది. అమ్మా మీ భార్యలకు, ఇంకా మీ కుమారులకు, మీ కుమార్తెలకు, అంటే ఈ మూడో నిర్గమంలో మగవాళ్ళు కూడా కమ్మలు పెట్టుకుంటారు. ఈ మూడో నిర్గమంలో మగవాళ్ళు కూడా చెవులు కుట్టించుకుంటారు. ఈ మూడో నిర్గమంలో మగవాళ్ళు కూడా ముక్కులు కుట్టించుకుంటారు. వింటున్నారా? అదేవిడ ఈ వారంలో చూసినాను, ఎన్నో కొన్ని కోట్లు పెట్టుకొని మనిషి ఉన్నాడు, మనిషిగా కుక్కగా మారినాడు అంటాడు. ఆ ఫేక్ గీకో మొత్తానికి మారే కూడా మారుతారు, ఆశ్చర్యం లేదు దాంతో. అవునంటారా? మారేవాళ్ళు ఉన్నారు. దేవుడు మనిషి జనం ఇస్తే మనిషిగా వదిలేనే కుక్కగా మారుతానని చెప్పేవాళ్ళు, కుక్కలుగా మారేవాళ్ళు. స్త్రీ అలంకరణ పురుషులు తీసుకునేవాళ్ళు, పురుషుల అలంకరణ స్త్రీలు తీసుకునేవాళ్ళు. చూడండి మరి ఏం జరుగుతుంది అక్కడ? మీ భార్యలకు, ఇంకా మీ కుమారులకు, ఇంకా మీ కుమార్తెలకు, చదవండి, చెవులుకున్న బంగారు పోగులని తీసి నా ఎద్దుకు తండ్రిని చెప్పాను. ప్రజలందరూ చెవులున్న బంగారు పోగులన్నిటిని తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. అహరోను వారి యొద్ద వాటిని తీసుకొని రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన ఒక దూడగా చేశాడంట. ఎప్పుడైతే దూడ చేయబడిందో ఆ దూడను అక్కడ నిలబెట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని ఐగుప్తుని నడిపించిన మా దేవుడు ఈయనే. ఈ దూడ అంటే నీ బంగారు నీకేమైంది? దేవుడైపోయింది. నీ బంగారు నీకేమైపోయింది? విగ్రహం అయిపోయింది. వింటున్నారా? నిజంగా నీ యొక్క ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. నేను దాన్ని ఈ వారంలో ప్రాక్టికల్గా చూసిన. హల్లెలూయా. ఈ వారంలో నేను ప్రాక్టికల్గా చూసిన. ఎందుకంటే సైదాపురం బ్యాంకులో నా బ్రాస్లెట్ ఉంగరాలు ఉన్నాయి. ఏదో ఫైనాన్షియల్ డబ్బులు తీసుకుని పోయి తెచ్చేసిన, 1,00,000 చిల్లర పెట్టి తీసుకొచ్చినాడు. కానీ సంతోషం లేదు, ఈరోగ్యం సరైన తాళం లేదు. ఎక్కడ తిరుగుతున్నా ఆ పిల్ల తాళం వేసిందో లేదో, ఎవరుంటే వాళ్ళు వస్తారేమో, అది ఎత్తుకోకపోతే ₹1,00,000 పోతుందేమో. నిద్ర పట్ల వారం రోజులు నాకు నిజంగానే. అది ఎత్తుకొని మళ్ళీ బ్యాంకులో పెట్టేసిన దాకా నిద్రలా. అప్పుడు అనిపించింది, ప్రభువా స్తోత్రం వరకున్నా. అంటే మన ధనం ఎక్కడుంటే మనకి ప్రశాంతత లేదు. చాలా మంది ప్రశాంతత, ఎందుకంటే బీరువాలో పెట్టలాగా చెవులు పెట్టుకుంటే కొంచెం ప్రశాంతత ఉంది. మన కాడే ఉంది కదా.
బీరువాలో పెడితే, మన చర్చికి వచ్చేస్తే, మన పనికి వెళ్తే దొంగలు పడ్డారేమో. నిజంగా పట్టపొదలే మా పాస్టర్ వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో పట్టపొగలే 10 గంటలప్పుడు ఇంట్లో దూరి బీరువా పగలగొట్టి ఇంట్లో నుంచి బంగారు డబ్బులు అన్నీ ఎత్తుకొని వెళ్ళారు. పట్టపొగలే. పాపం వాళ్ళమ్మ బయటే పడుకొని ఉంది. పాపం వాళ్ళ అమ్మకి నోటి మాట పనిచేయదు. చూస్తే వాళ్ళు పోయి పగలు కొట్టుకుని ఎత్తుకుని వెళ్ళారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఆ బంగారం తీసి అహరోను దగ్గరికి ఇచ్చారో, హల్లెలూయా, అమ్మ అక్కడ ఒక ఆరాధన జరుగుతూ ఉంది, అక్కడ ఒక గోల జరుగుతూ ఉంది. వింటున్నారా? ఏమి గోలది? ఏం గోలమ్మా? దూడం చేసుకొని ఆడ ఎగురుతున్నారంట. అక్కడ బైబిల్లో రాయబడింది ఆడిరి అని రాయబడి ఉంది. ఆడుటకు లేచిరి, తినుటకును తాగుటకును కూర్చోండి, ఆడుటకు లేచిరి. వింటున్నారా? ఇట్టి ఆరాధనలో ఇద్దరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆరాధనలో ఎవరు లేరు? ఎన్నిక చేయబడిన వాళ్ళు లేరు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు లేరు. హల్లెలూయా. 40 రోజులు మోషే లేకున్నప్పటికీ వాళ్ళు ఎవరితో లేరంటే లోక ప్రజలతో లేరు, అవిశ్వాసులతో లేరు, అపనమ్మకమస్తులతో లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నిద్రపోతాడులే మేము పడగానే. చూద్దాం. నిర్గమకాండం 32:17 వచ్చిన చదువుదాం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వనిని, ఎందుకంటే యెహోషువ అక్కడ లేడు. అమ్మ ఉన్నారా? అమ్మ అందరూ ఉన్నారు ఇక్కడే. యెహోషువ అక్కడ లేడు. అవిశ్వాసుల యొక్క ఆరాధనలో లేడు, విగ్రహారాధనలో లేడు, అపనమ్మకస్తులతో లేడు. వింటున్నారా? చదివి. ఆ ధ్వని విని పాలెములో ధ్వని అని మోషేతో చెప్పగా, ఏ ధ్వని అనుకున్నాడంట మోషే? యెహోషువ యుద్ధ ధ్వని అనుకున్నాడంట. మరి మోషే ఉన్నాడా అక్కడ? మరి మోషే కొండ మీదకి వెళ్ళాడు. అమ్మ ఉన్నారు అందరు ఇక్కడే. హల్లెలూయా. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ దూడం చేసుకుని వాళ్ళు ఎగురుతున్నప్పుడు అదేనా 2 నిమిషాల్లో జరుగుంటుందమ్మా? అదేనా ఒక 2 నిమిషాల్లో జరిగిందా? అమ్మా ఏంటి వాళ్ళు పోతపోయడము, ఆ చెవులకున్న బంగారంతా తీసుకురావడము, అవన్నీ అహరోను దగ్గర ఇవ్వడము. ఈయన యాజకుడే కదా? అహరోను యాజకుడేనా? హల్లెలూయా. ఆ యాజకుడి దగ్గర ఎవరు లేరు? యెహోషువ లేడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. అహరోను ఎవరితో ఉన్నాడు? ప్రజలతో ఉన్నాడు. యెహోషువ లేడు. యెహోషువ ఎక్కడున్నాడు? ఆయన వాళ్ళ నాయకుడి వైపు ఎదురు చూస్తున్నాడు, వాళ్ళ కాపరి వైపు చూస్తున్నాడు. ఆయన చూపంతా ఎక్కడ ఉంది? మోషే మీద ఉంది. అయితే వీళ్ళ చూపంతా ఎవరి మీద ఉంది? అహరోను మీద ఉంది, దూడ మీద ఉంది. వింటున్నారా? వీళ్ళ చూపు ఎవరి మీద ఉంది? చదువుదాం. మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు. మోషే అనుకున్నాడు అప్పుడే, అది జయధ్వని కాదు, అది అపజయ ధ్వని కాదు, అది జయధ్వని కాదు. వాళ్ళు ఏదో యుద్ధం చేసి గెలిచిన వీరత్వం చూపించుకునే వీరధ్వని కాదు. పోనీ యుద్ధంలో ఓడిపోయి ఏడుస్తున్న ఏడుపు ధ్వని కాదు. ఈ 2 ధ్వనులు కాకపోతే ఏదో ఒక ధ్వని ఉండాలా. అవును, వింటున్నారా? హల్లెలూయా. అందుకనే లవోదిక సంఘం ఏమంటుంది? నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు. అంటే ఏరే విధంగా ఉండవు. ఎలా ఉండవు? నువ్వు నులివెచ్చగా ఉండవు. ఇది యుద్ధ ధ్వని కాదు. అట్లాని అపధ్వని అంటే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక ధ్వని వస్తుంది. ఏ ధ్వని అది? ఏడుపులు వస్తాయి, అంగలార్పులు వస్తాయి, రోదనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అంగలార్పులు వస్తాయి, గుండెలు కొట్టుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ ధ్వని కాదంట. ఒకవేళ గెలిచుంటే జయధ్వని, యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా
మా యుద్ధ సూర్యుడు ఆయనే, మమ్మల్ని గెలిపించిన వాడు. అలాంటి ధ్వని కాదు, అది ఏడుపు ధ్వని కాదు, అది సంతోష ధ్వని కాదు, అది ఏరే ధ్వని. ఏ ధ్వని అంటే దావీదు పెట్టిన సంగీత ధ్వని. అంతేనా? దావీదు లేడు, దావీదు పెట్టిన సంగీత ధ్వని అంటాడు. అదే దావీదు అక్కడ మరి మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏం ధ్వని చేసినాడు ఆయన? సంగీతమేనా? మంచి లాల్చిగాళ్ళు వచ్చినారా, మంచి పాటగాళ్ళు వచ్చినారా, మంచి నాటకాలు, పెద్ద పెద్ద తాళాలంట దానికి. వింటున్నారా? అటు ఇక్కడ ఏరే ధ్వని ఉంటే అది సంగీత ధ్వని. మంచి పాటలు పాడుతున్నారు అక్కడ, మంచిగా స్తుతిస్తున్నారు అక్కడ, మంచిగా గణపరుస్తున్నారు అక్కడ. హల్లెలూయా. అతడు పాలెములకు సమీపముగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను. అందుకు మోషే కోపపడెను. అతడు కొండ దిగును, తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పడవేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నేను ఏమి చేసినని అడుగగా, చదవండి. వింటున్నావా? వర్తమానంలో కూడా ఇదే పరిస్థితి. ఈ గూడూరు సంఘం ఎదగుతా ఉంటే చుట్టుపక్కల సంఘాలకు ఇష్టమే ఉండదు. పాపాన్ని ఖండించే వాళ్ళు ఉండాలి దేవుడికి, పాపాన్ని హెచ్చరించే వాళ్ళు ఉండాలి దేవుడికి, పాపాన్ని దిద్దే వాళ్ళు ఉండాలి దేవుడికి. హల్లెలూయా. పాపాన్ని ఎంకరేజ్ చేసిన చాలా మంది కూర్చోబెట్టుకోవచ్చు మనం. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ అహరోను ఏరే ఆయన కాదు, మోషే ఏరే ఆయన కాదు. అహరోను యాజకుడు అయినాడు, మోషే కూడా అంతేనా? ఇశ్రాయేలీయులేనా? ఆయన యాజకుడిని చెప్పచ్చా? హల్లెలూయా. ఆయన లేవి గోత్రమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? పాస్టర్ లేడని ఈ లోపల ఇంకొక పాస్టర్ని చూసుకున్నారు వాళ్ళు. ఏ పాస్టర్ ఆయన? అహరోన్. అయితే కాలేబు యెహోషువలు అహరోన్తో లేరు. కాలేబు యెహోషువలు ఎవరితో ఉన్నారు? మోషేతోనే ఉన్నారు. అసలు అన్ని రోజులు ఆ కూటమి జరిగినా అక్కడ లేరు వాళ్ళు. చూడండి, అసలు ఆ ధ్వని ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అద్భుతమైన మాట. ఆ ధ్వని ఏంటో వాళ్ళకి తెలియదు. ఇంత ఆరాధన జరుగుతున్నా అక్కడ లేరు వాళ్ళు. ఎవరు? అహరోను లేరు. అహరోను చేస్తున్న ఆరాధనలో యెహోషువ లేడు. యెహోషువ చూపేంత వాళ్ళ నాయకుడి మీద ఉంది. అదే ఆ యొక్క బిలాము కూటమి పెట్టినప్పుడు అక్కడ ఫినిహాసు లేడు. చెప్పచ్చా? ఫినిహాసు ఎవరితో ఉన్నాడు? మోషేతో ఉన్నాడు. మనం ఎవరితో ఉండాలా? మనకి ఇవ్వబడిన కాపురితో ఉండాలా, మన సంఘంతో మనం ఉండాలా. మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి, మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. హల్లెలూయా. అయితే వాళ్ళ ప్రయాణం అంతా ఎక్కడికి? కానాను దేశానికి. అయితే ఇశ్రాయేలీలో 20 లక్షల మందిలో ఎవరికి కూడా కానాను గురించిన ఆలోచన లేదు. వాళ్ళకి ఎప్పుడు అద్భుతాలే కావాలా, వాళ్ళకి ఎప్పుడు స్వస్థతలే కావాలా, వాళ్ళకి ఎప్పుడు సూచక్రియలు కావాలా. హల్లెలూయా. వాటన్నిటిని చేసుకుంటూ వాళ్ళు ప్రయాణం చేశారు. అయితే 3వ నిర్గమంలో ప్రజలమైన మన పరిస్థితి ఏంటి? దేవుడు ఎందుకు నీకు వర్తమానాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు నీకు ప్రవక్తనిచ్చాడు? దేవుడు ఎందుకు నీ కాలాన్ని నీకు గుర్తు చేశాడు? నువ్వు ఒక వధువునని ఎందుకు నీకు దేవుడు తెలియపరిచాడు? మాకు ప్రవక్త ఉన్నాడండి, మాకు గూడూరులో వధువు సంఘం ఉందండి, మాకు పీటర్ పాస్టర్ ఉన్నాడండి, మాకు మంచి సహోదరులు ఉన్నారండి, ఇవన్నీ చెప్పుకోవడానికే? ఈరోజు మన ప్రయాణం ఏంటి? వింటున్నారా? ఒకసారి హెబ్రీ పత్రిక చదువుదాం మనం. ఎందుకు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి కదా. అక్కడ వారు అగ్ని బాణంలో సల్లార్చని ఆ మాటలు చదువుతామా? 17లో ఉంటుంది, 16, 15, 17లో ఉంటుంది అనుకుంటాను. చదవండి ఒకసారి. 11వ అధ్యాయం. కిందకంటే చదువుకుంటూ వస్తుంది. గత కాలంలో చదివాం మనం.
వారు శ్రేష్టమైన పునరుద్ధరణను పొందుకున్నట్టుకు కొరడాల దెబ్బలతో హింసించబడి కొట్టబడి ఎన్నో వచ్చిన చెప్పండి 11 36 ఇప్పుడు చదువుదాం. కొంచెం పైన చదువుదామా, పైకి నేను చదువుకున్నద్దాం, ఇంకొంచెం పైన చదువుదాం, ఇంకొంచెం పైన చదువుదాం అమ్మా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ఎరుకో గోడలు కూలిను. విశ్వాసమును బట్టి మంచిది. పోయిన వారంలో ఎవరి గురించి ఉన్నాం మనము? ఎవరా వేశా? పోయిన వారంలో మనం చాలా వేసల గురించి అన్నాము. అయితే ఇప్పుడు నేను పోయిన వారం కూడా రాహాబు గురించి మాట్లాడు. రాహాబు ఒక అన్యురాలు అయినది. అద్భుతం, హల్లెలూయా. ఎవరిని చేసుకున్నది? రాహాబు చేసుకోలేదు, సల్మాన్ రాహాబుని చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడదాం. ఒక అన్యురాలైన రాహాబు బోయాజుని ఏ విధంగా పెంచింది? తల్లులని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమె మంచి స్త్రీ కాదు. రాహాబు వేశ్య. ఆమెకు ఒక సంతానం ఇచ్చాడు దేవుడు. ఆ సంతానం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తుకి సాదృశ్యమైన బోయాజు అయి ఉన్నాడు. ఈ బోయాజుని రాహాబు వేశ్య చిన్నతనం నుంచి ఎలా పెంచింది? ఆమె అన్యుల కార్యాలు చెప్పిందా? ఐగుప్తి కార్యాలు చెప్పిందా? మోయాబి కార్యాలు చెప్పిందా? ఏ దేశం నుంచి వచ్చింది ఆమె? ఎరుకో నుంచా? ఎరుకో పట్టణంలో ఉన్న కార్యాల గురించి చెప్పిందా? మా ఎరుకో పట్టణం చాలా గొప్పది, మా కట్టడాలు చాలా పెద్దవి బోయాజు, మా యొక్క కట్టడాల మీద 5 రథాలు కట్టి గుర్రపు స్వారీలు జరిగేటి బోయాజు. ఇలాంటి కథలన్నీ చెప్పలేదు ఆమె. ఆ గోడలన్నీ కూల్చేసిన కథ చెప్పి ఉంటుంది. రోషంగలను దేవుని కథ చెప్పి ఉంటుంది. ఓ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వచ్చిన కథలు చెప్పి ఉంటుంది. హల్లెలూయా. తన బిడ్డలకి ఏ చెప్పిందంటే ఆమె వాగ్దాన కుమారుల గురించి చెప్పింది. వాగ్దాన కుమారుల గురించి చెప్పింది. ఆమె దేశం యొక్క నాగరికత చెప్పలేదు. ఆమె అన్యుల జాతి యొక్క నాగరికత చెప్పలేదు. ఆమె మన పిల్లలకి మనం ఏ నాగరికత చెప్తున్నాము? ఎలాంటివి చెప్తున్నాం మన పిల్లలకి? మనం ఏ నాగరికత మనం పెంచుతున్నాం? ఐగుప్తి నాగరికత, ఎరుకో నాగరికత చెప్తుందామి, ఎరుకో పట్టణాల గురించి చెప్పిందామి, ఎరుకో దేశం గురించి చెప్పిందామి. హల్లెలూయా. ఆ రాహాబు వేసే బోయాజుగిని ఎన్ని ఇశ్రాయేలు కార్యములు చెప్పిందో ఆల్రెడీ ఏగిరి వాళ్ళు వచ్చినప్పుడే చెప్పిందంట. మీ దేశం గురించి నేను ఎరుగుదునని. మీ ఐగుప్తు దేశం గురించి, క్షమించాలి, మీ ఇశ్రాయేలు దేశం గురించి నేను ఎరుగుదును. దేవుడికి మీకు చేసిన అద్భుతాలు నేను ఎరుగుదును. దేవుడు ఎరుకో పట్టణాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే రాహాబు దగ్గరికి వర్తమానం వచ్చింది. ఏ వర్తమానం అంటే మోషే వర్తమానము, ఏ వర్తమానం అంటే దావీదు వర్తమానము, ఏ వర్తమానం అంటే అబ్రహాం వర్తమానము. హల్లెలూయా. వాగ్దాన కుమారుల యొక్క వాగ్దానాన్ని రాహాబు చదివింది. చదివినప్పుడు ఏగిరి వారికి చెప్తా ఉంది, మీరు వస్తారని నాకు తెలుసు, ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారని నాకు తెలుసు. అయితే వచ్చినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారో ఆమెను కాపాడారు. ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా కాపాడారు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించిన వాగ్దానము ఆమె కుటుంబ పట్ల నెరవేర్చాడు దేవుడు. ఆమె సల్మాన్కి భార్య అయింది. సల్మాన్ నుంచి బోయాజు వచ్చినాడు. చెప్పచ్చా? రాహాబు సల్మాన్ నందు బోయాజు వచ్చాడు. ఒక ఇశ్రాయేలు ఒక అన్యుల్లో నుంచి బోయాజు వచ్చాడు. బోయాజుని ఆ యొక్క తల్లి ఏ విధంగా పెంచింది, ఏ నాగరికత చెప్పి పెంచింది, ఏ వాగ్దానాలు చెప్పి పెంచింది. హల్లెలూయా. ఆమె వచ్చిన
ఆ యొక్క ఎరుకో నాగరికత చెప్పలా బోయాజ్కి. వింటున్నారా? హల్లెలూయా. యెహోషువ స్టోరీ చెప్పింది ఆమె, మోషే స్టోరీ చెప్పింది ఆమె. ఓ మోషే పుస్తకాలు ఇచ్చి ఉంటుంది ఆ యొక్క బోయాజ్కి, యెహోషువ పుస్తకాలు ఇచ్చింది బోయాజ్కి. తండ్రి యొక్క సల్మాన్ యొక్క ఆ సైన్యాధిపతి యొక్క స్టోరీ చెప్పింది ఆమె. అందుకని ఆ బోయాజు, వింటున్నారా, ఆ బోయాజు రూతుని చేసుకునే విషయంలో ఏమాత్రం వెనకాడలేదు. ఆయన ఎంత చక్కగా తల్లి దగ్గర పెరిగాడు. తల్లి వేస్ట్ అయినప్పటికీ, వింటున్నారా, మంచి తల్లి ఏం చేస్తుంది, నేను చెడిపోయినా నా బిడ్డలు చెడిపోకూడదు, నేను పాడైపోయిన నా బిడ్డలు పాడైపోకూడదు. వింటున్నారా? హల్లెలూయా. నా జీవితం పతనం అయిపోయిన నా బిడ్డల జీవితం పతనం కాకూడదని కోరుకునేది నిజమైన తల్లి అయినది. దట్ ఈజ్ రాహాబ్. ఆమె రాహాబ్. ఇప్పుడు ఆమె రాహాబ్ కూర్చొని ఉంటాడా? వేశ్య అంటున్నాను నిన్నగా పదే పదే. ఆమె కూర్చొని ఉంటే అనగలుగుతానా? అన్నీ ఆమె ఫీల్ అవుతాను, అన్నీ ఆమె ఫీల్ అవుద్దు. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇంతమంది ప్రసంగాలు చేస్తారు, కోట్ల మంది పాస్టర్లు రాహాబు వేశారు ప్రసంగం చేస్తారు. రేపు పరలోకం పోయిన తర్వాత రాహాబు అడిగితే డౌట్ వచ్చింది నాకు. ఏం పీటర్ పాస్టర్ మైకులు ఎత్తుకుని సభలో చెప్తున్నాను నా గురించి, వేసా. రాయబడిన వాక్యం అది, పరిశుద్ధాత్మత రాయబడిన వాక్యం అది. ఆమె నిజంగానే సంతోషిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బోయాజుని పెంచే విధానం చూడండి. పెరిగి పెద్దవాడైనాడు కాబట్టి బోయాజు మంచి మనసు కలిగినాడు. బోయాజు రూతు మీద మనసు పడింది. విధవరాలైనా రూతు మీద మనసు పడింది. అందుకని నేను గౌని యుద్ధం మాట్లాడతాను అన్నాడు. ఆ పనివారు నిద్రపోతున్నారంట. ఆ యొక్క నయోమి పంపినప్పుడు రూతు, హల్లెలూయా, ఆయన పాదముల దగ్గర పడుకున్నప్పుడు అర్ధరాత్రి టైంలో లేచాడు బోయాజు. ఏమైనా అన్నాడు ఆమెని? ఏమీ అనలేదు. దట్ ఈస్ బోయాజు అయిండాడు. ఎందుకంటే తల్లి యొక్క మాటల ద్వారా పెరిగిన వాడు బోయాజు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ప్రవక్త అంటాడు, బోయాజు యొక్క 7 పనివారు నిద్రపోతున్నారంట. బోయాజు రూతుతో గుసగుస మాట్లాడుతున్నాడు. చెప్పచ్చా? మన బోయాజు యేసుక్రీస్తేనా? అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు చూడ కేక వినబడిందా? మరి ఇప్పుడు 7 పనివారు నిద్రపోతున్నారా? ఎవరు 7 పనివారు? 7 యొక్క ప్రవక్తలు. ఇప్పుడు దేవుడే రంగం మీద ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అహరోను దూడను చేసినప్పటికీ ఆ యొక్క సభలో, ఆ మీటింగ్ లో ఎవరు లేరంటే యెహోషువ లేడంతే. యెహోషువ వాళ్ళ కాపురం కోసం ఎదురు చూస్తున్నాడు. యెహోషువ వాళ్ళ కాపురతో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఇంతకుముందు ఇప్పుడు జరగవు మన దగ్గర. ఇంతకుముందు ఇక్కడ పాస్టర్ని పెట్టుకొని వేరే మీటింగ్లకి వెళ్ళేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అందరూ వర్తమానికలే ఉండొచ్చు, అయినప్పటికీ మనకంటూ ఒక కాపరిని ఇచ్చుంటాడు, మనకంటూ ఒక నాయకుడిని ఇచ్చుంటాడు. మనం ఒక నాయకత్వం కింద నడుస్తున్నాము. ఎందుకంటే మీ కాపరి మీ గురించి లెక్క అప్పచెప్పేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరి మోషే ఏం చేస్తున్నాడు, చదవండి 21. అప్పుడు ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి, చూడండి, ఏ దేవుడిని అయితే మీరు చేసుకున్న ఆ దేవుణ్ణి పగలగొట్టి పొడి చేసి కాల్చి బూడిద చేసి నీళ్ళ మీద చల్లి తాగిచ్చినాడు. అవునా? 21.
ఉమ్, ఉమ్. ఈ ప్రజలు దుర్మార్గులను ఆ, వారు నాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఏమైనా మాకు తెలియలేదనిది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం అంతటి తీసుకురమ్మని నేను చెప్పినప్పుడు బంగారం ఎవరెవరు తీసుకొచ్చారంట? అందరూ, అంటే స్త్రీలు, పురుషులు, కుమారులు ముగ్గురు పెట్టుకుంటారు బంగారు, అంతే కదా. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు, అంటే మూడే కదా ఉండేది. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు తెచ్చారా. చివరికి వాళ్ళ బంగారం ఏమైపోయింది? వాళ్ళ దేవతగా మారిపోయింది. ఈరోజు చెవు కమ్మలే దేవత. ఎందుకని? ₹1,00,000. లక్ష అంటే మామూలు మాటలా? ఎంతంట? సవరం 1,30,000 అంట. మా అక్క చెబుతుంది 1,30,000 అంట బంగారు. చదువుదాం. మోషే చూసాను. వాళ్ళ విరోధులలో 32 వచ్చిన చదువుదాం. 32:30 నిర్గమాకాండ 32:30. మరునాడు మోషే మీరు గొప్ప పాపము చేసిద్దరు కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో నేను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతలను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీ వారి పాపములు ఒకవేళ పరిహరించిదువా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకునేను. ప్రజల కోసం మోషే ఏం చేస్తున్నాడు? అయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అంటే ప్రజల యొక్క పాపాలకు అడ్డుగా నిలబడుతున్నాడు, బ్రతిలాడుకుంటున్నాడు దేవుణ్ణి. చదువుదాం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాడిని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. అమ్మ జాగ్రత్త, వాళ్ళకైనా ఇది మనకు కూడా, మనకి వర్తిస్తుందా? 3వ నిర్గములో వాళ్ళకి లేదా? నేను వధువుని, నాకు వాక్యం ఉంది, నాకు వర్తమానం ఉంది, మాకు ప్రవక్త ఉన్నాడు, మాకు అద్భుతాలు ఉన్నాయి, మాకు ప్రవక్తను పంపించారు, బొంబాయిలో మాకు అద్భుతాలు చేసినాడు, చనిపోయిన వాళ్ళు లేపినాడు. వింటున్నారా? 3వ నిర్గములో మాకు మహా గొప్ప వర్తమానం ఉంది, మాకు పుత్ర శ్రీకారం ఉంది, మాకు 7 ముద్రలు ఉన్నాయి, మాకు 7 సంఘకాలు ఉన్నాయి, మాకు దానివేలు 70 ద్వారాలు ఉన్నాయి. వింటున్నారా? మాకు యోషువకు సమాంతరం ఎఫెసీ పత్రిక మాకు ఉంది, ఆత్మ ద్వారా నడిపించబడే వర్తమానం మాకు ఉంది. వింటున్నారా? మాకు వధువుని మాకు బయలుపరిచినాడు. ఇవన్నీ తీసుకున్నాం మనం. ఇశ్రాయేలు ఏది చేస్తున్నారో అదే ఈరోజు మనం చేస్తున్నాం. ఇశ్రాయేలు అద్భుతాలు చూసుకుంటూ నడుస్తూ ప్రయాణం చేసి అందరు రాలిపోయినారు. మనం కూడా ప్రవక్త గురించి, మన గురించి, వాక్యం గురించి వర్తమానం చెప్పుకుంటూ రాలిపోవడానికి మనం వచ్చామా? ఇశ్రాయేలుకి దేని మీద యొక్క వాళ్ళకి గురి లేదు, వాగ్దాన దేశం మీద వాళ్ళకి గురి లేదు. మనం ఎందుకు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాము? మనం ఎందుకు మోషే నాయకత్వం ద్వారా బయటకు తీసుకొచ్చినాడు? మనం ఈ కానాల్లో ఈ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాము కదా, ఈ అరణ్యంలో రాలిపోవడానికా, ఈ కొండ మీద రాలిపోవడానికా, ఈ ప్రయాణంలో రాలిపోవడానికా, ఈ గుడారాల్లో రాలిపోవడానికా ఉన్నారా? మన గమ్యం అనేది ఒకటి ఉందని వాళ్ళు ఆలోచించారు ఆ రోజు. వాళ్ళ గమ్యం ఏంటి? వాగ్దాన దేశము, పితరులతో వాగ్దానం చేసిన దేశము. ఆ దేశానికి మన ప్రయాణమనే ఒక్కరు కూడా ఆలోచనలే. చివరికి ఆ మోషే ఇక కోసుడు దూరం కానాను దేశం ఎలాంటి వెళ్ళి ఆ పట్టణాన్ని సంచరించిరండి అన్నాడు, చూసిరండి అన్నాడు. ఎన్ని గోత్రాలు పంపించాడమ్మా ఆయన? గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాలు పంపించాడు మోషే.
12 మంది వెళ్ళారు అక్కడికి. వాగ్దాన దేశంలోకి అడుగు కూడా మోపారు. అడుగు మోపిన దానివల్ల వాళ్ళకి ఏ ఉపయోగం లేదు. మేము కూడా సంఘ శాఖను వదిలిపెట్టాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మను వదిలిపెట్టాము, యేసుక్రీస్తు నామంలోకి అడుగు పెట్టాము. దానివల్ల నీకు ఉపయోగమే లేదు. మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం, దానివల్ల కూడా నీకు ఉపయోగం లేదు. మేము వధువని మాకు బయలుపరచబడింది, ఓకేనా? మేము మంచిగా అలంకరించుకుంటున్నాం, మేము చక్కగా తీర్చబడుతున్నాం, మేము చక్కగా ఎదుగుతున్నాం, మేము చక్కగా పెరుగుతున్నాం. మేము ఇతరుల వలే లేవు, మేము పెంతుకోస్తు లాగలేవు, బాప్టిస్ట్ లాగలేవు, లూథర్లు లాగలేవు. ఆ శాఖలు వదిలిపెట్టి మేము లోపలికి వచ్చినాం. దేనికి? ఐగుప్తులు కూడా వచ్చినారు బయటికి. దేనికి వచ్చారమ్మా వాళ్ళు? మన్నాను తినేదానిక? యేసు ప్రభు చెప్పాడు కదా ఇశ్రాయేలీయులతో, మీ పితరుల మన్నాను తినని చనిపోయినారు, నిజమైన జీవాహారము నేనే, నన్ను తిన వాళ్ళు తినకుండా దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ నిజమైన జీవాహారం ఏదో కాదు కానీ ఈ కాలం వర్తమానమే. అది ఇశ్రాయేలీయులకి లేదు, అది యేసుక్రీస్తు కాలంలో ఆ ప్రజలకి లేదు, అది అపోస్తులకి లేదు, అది కడవర కాలంలో వధువుకు మాత్రమే. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? మాకు అద్భుతాలు ఉన్నాయి, మాకు స్వస్థతలు ఉన్నాయి, మాకు ముద్రలు ఉన్నాయి, మాకు పుత్ర శ్రీకారం ఉంది, మాకు ఉలిమారిన్ బ్రహ్మ గొప్ప ప్రవక్త ఉన్నాడు, మాకు గూడూరులో పీటర్ పాస్టర్ ఉన్నాడు. సూపరు. అవన్నీ చెప్పుకుంటూ ఒకరోజు చచ్చిపోతే పీటర్ వచ్చి పూడ్చి పెడతాడు. అందుకొచ్చినావా ఏమ్మా? అయ్యా ఎందుకు వచ్చాము ఇక్కడికి? అదే ఏ గట్టికి ఎక్కడికి పోవాలని విశ్వాసం మనకు ఉండాలా? దేని గురించి విశ్వాసం మనకు ఉండాలా? 20 లక్షల మందిలో వాళ్ళకి ఆ కానాను గురించిన ఒక ఆశ కానీ అభిలాష కానీ లేదు, దాని గురించి ఒక బయలుపాటు కూడా లేదు వాళ్ళకి. ఈరోజు సంఘశాఖను వదిలిపెట్టాం, ఆ సమస్యలు వదిలిపెట్టాం, ఆ త్రిత్తబాత్వీసం వదిలిపెట్టాం, ఆ పగులు బదులు వదిలిపెట్టాం, ఆ వీడియో ముసుగు వదిలిపెట్టాం, ఆ ఆచారాలు వదిలిపెట్టాం, ఆ సిద్ధాంతాలు వదిలిపెట్టాం. హల్లెలూయా. అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నే వధువు అని చెప్పుకుంటున్నావు. వధువు అని చెప్పుకోవడానికి వచ్చినావా? మాకు ప్రవక్త ఉంటాడని చెప్పుకోవడానికి వచ్చావా? మాకు వాక్యం ఉందని చెప్పుకోవడానికి వచ్చావా? మాకు వర్తమానం ఉందని చెప్పుకోవడానికి వచ్చావా? మేము అందరికన్నా డిఫరెంట్గా ఉన్నామని చెప్పుకోవడానికి వచ్చావా? వాళ్ళలాగా మేము డ్రెస్ వేసుకోవడం లేదు, మేము మంచిగా అలంకరించుకోవడం చెప్పుకోవడానికి వచ్చావా? వాళ్ళలాగా మేము జడలేచి ఇవన్నీ పెట్టుకోవడం లేదు, మేము నీట్గా ఉన్నాం చెప్పుకోవడానికి వచ్చావా? ఇది చెప్పుకోవడానికే సరిపోతుంది సగం జీవితం. మేము వధువి. ఏం జగరే బాబాయ్ అంతేనా? హల్లెలూయా. ఎందుకు వచ్చాం? ఐగుప్తులాగా మీరు చేయకూడదని. చదవండి మా మాట చదవండి, హెబ్రీ పత్రిక 11:30 చల్లరా చదవండి, చదువుదాం ఒకసారి. అగ్నిభారములు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను మన కోపాన్ని జయించడం వల్ల, మనకున్న ద్వేషాన్ని జయించడం వల్ల, మనకున్న అసూయనే జయించడం వల్ల. అమ్మ ఉన్నారా? మనకన్నా మూతి తిప్పేదే జయించడం వల్ల. మూతి ఇటుపోతే మళ్ళీ ఇటు రావడం వల్ల మనకి. ఇంకా ఏమేం జయించారు? నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. మన నోరే ఆగడం లేక సింహాల నోరు మూసేదేముంది? సింహాల నోరును మూసిరి, ఇంకా అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గదారములు తప్పించుకొనిరి. ఆహా, ఎలా ఉన్నారంట? మనం ఎప్పుడైనా బలహీనలే కాకూడదు, మనం బలవంతులే కావాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసినారు, ప్రభు నాకు బలహీనత కావాలని? ఎప్పుడైనా ప్రార్థన చేశాను నాకు రోగం రావాలని? ఈ వారంలో తిప్పారపడ్డ ఆయనతో మాట్లాడుతాను అన్నాడు. పీటర్ నాకు జ్వరం వచ్చి 30 ఏళ్ళు అన్నాను. నాకు జ్వరం వచ్చి 30 సంవత్సరాల నుంచి అన్నాను. మనకు జ్వరం వస్తే మాత్రం
ప్రభువా నేను బలహీనుడు కావాలని నీళ్ళని ఎవరైనా ప్రార్థించారా? నేను బలంగా ఉండాలి. ఇంకా ఇంకా చదువు, ఇంకొంచెం మాట చదువు. ఇంకొంచెం కిందకి కొంచెం మాట్లాడాయి. స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానమందు మరలా పొందురు. ఇదే ఆ మార్త అడుగుతుంది, అయ్యా పునరుద్ధానంలో బ్రతుకుతానని నేను ఎరుగుదును. ఒకరోజు ఒక దగ్గర కూటం జరిగినప్పుడు ఆయన భర్త బాప్తీసులాగా చనిపోయినాడు. చనిపోతే ఆ పాస్టర్ దుమ్ము తిడుతున్నాడు బలిపీఠం మీద. ఆదరణ పేరేమో ఆదరణ కూటం, ఒక్కటి కూడా ఆదరణ మాటలే ఆ ఇంటికి. వీడు తాగి చచ్చినాడు. వాళ్ళు పాస్టర్ పిలిచి కూటం పెట్టుకున్నది దేనికి? ఆదరణ కూటం పెట్టుకునింది. తాగినాడు, తిరిగినాడు, పోయినాడు. సరే మొత్తానికి ఆయన గురించి గొప్ప కార్యాలు చెప్పకపోయినా కొంచెం మంచి ఉంటుంది, ఒక 2-3. అసలు పరలోకమే లేదని చెప్పేసినాడు. పరలోకం కాదు కదా, నేనేం చెప్తానంటే వాళ్ళకి తీర్పు అనేది ఉంది. సరే మృతులైన తమ భర్తలు ఏం చేశారంటే వాళ్ళు పొందిరి అంటే బతికించుకున్నారు. మరలా పొందిరంటే ఎప్పుడు? మరలా పొందిరంటే ఇంకొకరు పెళ్లి చేసుకుని భర్తను పొందుకున్నారని కాదు దాని అర్థం. పునరుద్ధానములో అంటే బ్రతుకున్న ఈమె దేవుడి కోసం జీవించి, రైట్, ఈమె దేవుడి కోసం నమ్మకంగా జీవించి తమ భర్తను పొందుకునింది ఆమె. అంతేనా? స్త్రీము తమ పురుషులు మరలా వారు ఏం చేశారంట? మరలా పొందినారు పునరుద్ధరణ. ఇప్పుడు ఈమె జీవించిన జీవితం ఏంది? భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవించిన జీవితము, భర్త ఎట్లాంటి వాడు చచ్చిపోయినాడు, బతికించుకునిందండి. ఇంకా ఇంకొంచెం కిందకి. అబ్బా ఇదేదో భలే ఉందా. దీనికోసం ఎవరైనా ప్రార్థన చేశారా? కొందరైతే తిరస్కారములను ఎప్పుడైనా అడిగారా ప్రభువా కొరడా దెబ్బలు తినాలని? మీరు ఎప్పుడైనా అడుగుంటారా కొరడా దెబ్బలు కావాలని? ఉన్నారా అందరూ ఇక్కడ? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొరడా దెబ్బలతో కొడితే మీరు భరిస్తారా? ఇంకొంచెం చదవదా? బంధకాలంట. అమ్మా వింటున్నారా? బంధకాలు కొందరు భరించరి. జైలుకి పోయినా ఎవరైనా ప్రార్థన చేశారా జైలుకి పోవాలని? అమ్మా వింటున్నారా? క్రీస్తు నిమిత్తమై, మామూలుగా కాదు తల్లి, దేవుడి నిమిత్తము, వాక్యం నిమిత్తము బంధకాలు అనుభవించారంట. చర్చికి పోకూడదని చెప్పేసి ఆపేస్తారు. నీకు ఇంట్లో ఉండిరు, ఇంట్లో స్థానం ఎవరు, ఇంట్లో విడుదల ఎవరు, ఇంట్లో ప్రశాంతత ఎవరు? అలాంటివి ఏమైనా జరిగాయా మీకు? ఇంకా కొంచెం చదవదు. రాళ్లతో కొట్టబడి మనకే అట్లా వాటి కోసం ప్రార్థన చేయండి. అడన్నిటి కోసం, అటు రాసిన అన్నిటి కోసం ప్రార్థన. అలా మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు ఎవరైనా? నేను అడుగుతున్నాను. సరే రోగం రావాలని ఎవరైనా ప్రార్థన చేస్తారా? మనకన్నీ దీవెనలే, అన్నీ మనకి ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. ఇంకొంచెం కింద చదువుదా. రంపములతో, మాట అంటేనే తట్టుకోలేకుండా మనం రంపాలా మనకి? ఉందా? పోదాం పోదాం పోదాం. రంపాలతో కోయబడ్డారు. మిమ్మల్ని కోస్తే రంపాలతో, రంపాలు భరించేంత విశ్వాసం ఉందా? మాట అంటేనే తట్టుకోలేకుండా మనం. మాట అంటేనే మూతి కృష్ణాపట్నం నుంచి రాజంపేట దాకా పోద్ది. కృష్ణాపట్నం పోర్టు దగ్గర నుంచి ఇటు కడప జిల్లా ఏ ఊరా? రాజంపేట దాకా పోద్ది మూతి. ఉన్నాయా? వెరీ గుడ్, ఉన్నావు అయితే. శోధింపబడిరి. శోధనలు మనకొద్దు. మనకేమొద్దు? నాకు శోధన కావాలని ఎవరైనా ప్రార్థన చేశారా? శోధనలు సహించిన వారు ధన్యులు ప్రభువా. నేను ప్రార్థన చేస్తాను, ఎందుకు శోధనలే రాకూడదని ప్రార్థన చేస్తాను.
శోధనలే రాకూడదని నేను ఏం చేస్తున్నాను? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి, అంటే తప్పించుకునే ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం దాంట్లో పోయి ఆ ప్రార్థనలే మనకి ఏ ప్రార్థన? ఏ ప్రార్థన అమ్మా? కష్టాలు ఏవి రాకూడదు, బాధలు ఏవి రాకూడదు. మళ్ళీ వాక్యం రాదు, మనం వాక్యమే చెప్తాం. మనం శోధనలో ప్రవేశించుకుంటూ మెలకువగా ఉండి, అంటే ఏమవుద్దు మనకి? మనకు బంధకాలు వద్దు, మనకు రంపాలు వద్దు, మనకు శోధనలు వద్దు, మనకు జైళ్ళు వద్దు, మన కొరడా దెబ్బలు వద్దు, మనకన్నీ కూడా కదర్ చొక్కాలు కావాలా? ఏ సార్, వాక్యం ఆపోజిట్ పోతా వద్ది. మనకన్నీ కదర్ చొక్కాలు కావాలా? మనకి చీరలన్నీ కూడా మంచి మంచి మ్యాచింగ్ చీరలు, మ్యాచింగ్ జాకెట్లు కావాలా? నేను ఏడు దాకా గుట్టించుకోవాలి, వధువు అని చెప్పుకోవాలా? ఏమ్మాయి ఉన్నారా? వాక్యం తిరగబడింది ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగురుగా. మనం ఎప్పుడు తప్పించుకునే ప్రార్థనే, దానికి మళ్ళీ వాక్యం. ఏం వాక్యము? శోధనలో ప్రవేశించినట్టు మెలకువగా ఉండి, మాకు కొరడా దెబ్బలు వద్దండి, మాకు బంధకాలు వద్దండి, మాకు గాయాలు వద్దండి, మాకు అన్నీ ఏం కావాలా? ఐగుప్తులకు మన్నా వచ్చినట్టు మాకు మన్నా కావాలా? ఐగుప్తుల బండల నుంచి నీళ్ళు వచ్చినట్టు మా జాష మాకు ఫిల్టర్ వాటర్, బయట ఏం వాటర్ పెట్టినాడు ఇప్పుడు? కూలింగ్ వాటర్ కావాలా? మాకు ఎండ తగల కూడా త్వరలో ఏసీ కూడా పెట్టాలా పాస్టర్? అంతే కదా సార్. మన మెలకువ ప్రార్థన ఏంది? మనం శోధనలో ఇశ్రాయేలీయులు ఆ విధంగా లేరు. వాళ్ళు బంధించబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారంట. ఇంకా అబ్బా ఇక్కడ ఆగదాం, ఒక నిమిషం ఆగదాం. ఇక్కడ ఏ చర్మం అంట? గొర్రె చర్మమా? మా పాత గుడ్లే వేసుకోం మనం. అయ్యా ఏ గుడ్లో? మన బీరువా తీసే టకటక పడిపోవాలంటే మన కళ్ళ ముందు. అంటే వస్త్రాలు వాళ్ళకి సరైనటి, మనకు మాత్రం బీరువా నిండా అవే, అరమరలు నిండా అవే, ఇంటి నిండా అవే. ఒకటి ఒంటి మీద ఉంటాయి, కొన్ని ఒంటి మీద ఉంటాయి, కొన్ని బీరువాలు అంటే కొన్ని లైన్లో ఉంటాయి. లైన్లు అంటే ఎక్కడుందో ఎత్తుకుపోయి. ఇప్పుడే గుజరాత్ దాటింది, ఇప్పుడే దాటింది. గుజరాత్ దాటి గూడూరుకి వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది. అంటే ప్రయాణంలో ఒక డ్రెస్ ఉంది మనకి, రేపు పోయి కొనడానికి ఒక డ్రెస్ మైండ్లో ఉంది, ఒక డ్రెస్ ఆల్రెడీ ఒంటి మీద మంచి డ్రెస్ ఉంది, ఆల్రెడీ బీరువాలో ఒక డ్రెస్ ఎదురు చూస్తూ ఉంది. ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రభువా వస్త్రాల కోసం చూడు, వాళ్ళు ఏం కట్టుకున్నారట? గొర్రె చర్మం, మేక చర్మాలు వేసుకొనిది. అంటే వాళ్ళకి సరైన బట్టలు కూడా. మనకన్నీ దీవెన్లు దీవెన్లు. దేవుడు నిన్ను దీవించిన గాక. ఇస్తారమ్మా ఆ నుంచి రెబకమ్మా, అమ్మ సిపోరమ్మ, ఇంకా ఎవరెవరు ఉన్నారు అమ్మలు అందరికీ, అయ్యలారా, శ్రవంతమ్మ, అమ్మ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎల్లవేళలా దీవించినమ్మా. ఇట్లాంటి శోధనలు మనకి రాకూడదని మా కోసం ప్రార్థన చేయండి. అట్టయితే మేము చర్చికి వస్తాము. కష్టాలు, అన్ని కష్టాలండి చర్చికి ఎందుకు? అన్ని రోగాలైతే చర్చికి ఎందుకు? అంటే ఏంటి మన విశ్వాస పరీక్ష? మనం వీటిలోనే సరిపోతే మనకు ఒక వాగ్దాన దేశం అనే ఆలోచన మనకుందా? ఇశ్రాయేలీయులకి వాగ్దాన దేశం అనే ఆలోచన లేదు. వాళ్ళకి అద్భుతాలు కావాలా, వాళ్ళకి స్వస్థతలు కావాలా, వాళ్ళకి మంచి భవనాలు కావాలా, మంచి బిల్డింగులు కావాలా, మంచి ఇల్లులు కావాలా. హల్లెలూయా చెప్పచ్చా? మంచి ఆహారం కావాలి వాళ్ళకి. మళ్ళీ ఆడికొచ్చి ఆడస్తారు ఎర్రగడ్డలు లేవని, మరి ఘోరం అది. మాకేమి లేవంట, ఏమో రేపు మా ఎర్రగడ్డలు లేవంట. పెద్ద గొడవ, ఎర్రగడ్డల గొడవ. మా ఇంట్లో ఎప్పుడు ఎర్రగడ్డల కొదువుగారు, ఎందుకు ఎక్కడే ఆడతారు చర్చి వాళ్ళు. అది కొంటే 5 కేజీలు 10 కేజీలు కొని పెడతాయి. ఎప్పుడు కూడా స్టాకులో పెట్టుకుంటా. ఎర్రగడ్డల గొడవ వద్దునే వద్దు గొడవ అని. వింటున్నారా? ఉల్లిపాయల గొడవ, ఇంకా కీరకాయల గొడవ, మంచినీళ్ళ గొడవ. ఉన్నారా? వాళ్ళకి బయట నుంచి వచ్చినామని ఆలోచన ఉంది, కానీ ఎక్కడికి పోతున్న ఆలోచన లేదు వాళ్ళకి. మనం ఎందుకు వచ్చాము ఈరోజు? ఆ త్రిత్వ సిద్ధాంతం వదిలిపెట్టాం.
ఆచారం వదిలిపెట్టాం, ఆ ప్రభు పగులు బదులు వదిలిపెట్టాం. ఇక్కడికి వచ్చింది ఎందుకు మనము? ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని స్తుతించి ఆరాధించి గణపతి ఇంటికి పోయేదాన్ని. అందుకైతే నెల్లూరు గూడూరు చాలా చర్చలు ఉన్నాయి. వాళ్ళేం లేదు, ఆదివారం భక్తులు వాళ్ళు ఆదివారం క్రైస్తవులుగా ఉండడానికి రాలేదు మనము. హల్లెలూయా. ఎందుకు మనం ఆ శాఖని సిద్ధాంతాన్ని ఆచరణ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామంటే మనకు ఒక ఎత్తబాటు ఉందా? ఈరోజు చాలామంది వర్తమానంలో వచ్చిన వాళ్ళకి ఎత్తబాటు గురించి ఆలోచన లేదు. చాలామంది వర్తమానంలో యూట్యూబ్ ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. బ్రదర్, జ్ఞానం ఉన్నోడు నీకు బయలుపాటు లేదంటాడు, బయలుపాటు నీకు జ్ఞానం లేదంటాడు. ఈ రెండు పెరుగుతానే వర్తమానంలో. ఏం పెరుగుతున్నాయి? ఒకటి జ్ఞానం పెరుగుతుంది, ఒకటి బయలుపాటు. హల్లెలూయా. జ్ఞానం ఉన్నాడేమో బయలుపాటు వాడిని తిడతాడు, బయలుపాటు వాడేమో జ్ఞానం ఉన్నవాడిని తిడతాడు. వీటి రెండు ఫైటింగ్ అయిపోయింది ఇప్పుడు. ఒక ఆయన తెరవబడింది, ఒక ఆయన తెరవబడలేదు. ఒక ఆయన ఎత్తబడింది, ఒక ఆయన ఎత్తబడలేదు. కొట్టుకుంటా ఉన్నారు. ఎత్తబాటు అయిపోయిందని ఒక ఆయన, ఎత్తబాటు కాలేదని ఒక ఆయన. అరమ్ములో రాకడ అయిపోయిందని ఒక ఆయన, రాకడ కాలేదని ఒక ఆయన. అది అంతరంగంలో రాకడని ఒక ఆయన, ఆయన బాహ్య రాకడని ఒక ఆయన. ఒక ఆయన మధ్యాకాశంలోకి వస్తున్న ఒక ఆయన, లేదా ఆయన వచ్చినాడని ఒక ఆయన. ఈ గొడవలు ఎక్కువైపోయినాయి. ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారో, ఈరోజు వర్తమానంలోకి వచ్చి మనోళ్ళు కొట్టుకుంటున్నారు. మీరు కొట్టుకోబాకండి. ఉన్నారా మా అందరూ ఇక్కడ? హల్లెలూయా. ఎందుకు మనం వర్తమానంలోకి వచ్చాము? అక్కడ బాగలేదని ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడ బాగలేదంటే ఇంకో దగ్గర పోతాం సార్. దానికి కాదు. ఆమేన్. ముగిద్దామా? ఇంకొంచెం చదువమ్మా. వస్త్రాల గురించి చదివాంగా. ఏమయ్యారంట? ఆగదాం. దరిద్రులయ్యుండి మనకి శ్రమలే వద్దు. వాళ్ళు ఏమై ఉన్నారంట అంటే దరిద్రులయ్యుండి శ్రమ పడ్డారంట. వాళ్ళు హింస పొందుచు. ఎక్కడంట? ఏ రోజున ప్రార్థన చేయ, ఒక రోజున అడవిలో ఉండాలి ప్రభు అని. ఉండమ్మాయి వస్తున్నాను. ఏ రోజున అడవిలో తప్పించుకొని ఉన్నావా? ఊరికే చెప్తున్నా. అడవుల్లోనూ ఇంకా మనం బీచ్కి పోతాం కానీ అడవిలో పోలేం. మనం బీచ్లు చుట్టూ తిరగబట్టే బీచ్లకు పోతాం. మనం అడవుల్లోకి, కొండల్లోకి, ఇల్లు లేనివాళ్ళు ఇంకా గృహంలోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అలాంటి వాళ్ళకంట ఈ లోకము యోగ్యమైనది. మనం అలాంటి దాంట్లో ఒకటైనా పొందుకుందామా? ఉన్నారు అందరూ ఇక్కడే? అందరూ ఉన్నారా? ఒకటైనా తీసుకుందామా మనము? వారికి ఇల్లు వాకిళ్ళు ఉంటాయి లేదు సార్. అంటే శోధనలు వచ్చినప్పుడు, మనకి శోధనలు వచ్చినప్పుడు ఎక్కడో మీరు దాన్ని జయించలేదు. కనీసం మిమ్మల్ని మీరు జయించుకోండి. మీ తోటి సహోదరులు మిమ్మల్ని అన్నప్పుడు మీరు సహించండి. మీకు భేదం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీరు ఇంత పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయబల్లా. అవన్నీ వాళ్ళకి. మీకేం ఇల్లు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు దీవెలు. దేవుడు అన్నీ ఇచ్చినాడు, జాగ్రత్తగా ఉండు. అన్నీ ఇచ్చి కూడా చంపేస్తాడు ఆయన. వింటున్నా? అన్నీ ఇచ్చి కూడా చంపేస్తాడు ఆయన. విన్నారా? ఇశ్రాయేలుకి అన్నీ ఇచ్చినాడు ఆయన. చెప్పినాడు, వీళ్ళందరం చంపాలనుకుంటున్నాను, ఏం చేయాలి? నీళ్ళు కొదువు చేయబాక, ఆహారం కొదువు చేయబాక. వింటున్నారా? వస్త్రాలు కొదువు చేయబాక. కాళ్ళ చెప్పులు కూడా వాళ్ళకి అరగల. కాళ్ళు చెప్పులు అరగలేదు, గుడ్డల మాయ లేదు, తలకు సౌరు తగ్గలేదు. తిండి మాత్రం ముక్క పెరగతానే ఉన్నారు.
వింటున్నారా? బండలో నుంచి నీళ్లు తాగతానే ఉన్నారు. అన్నీ చంద్రం చంపేసినాడు. ఒక్కను కూడా పోనీలే కానానికి. అందుకని దేవుడు ఇస్తున్నాడు అంటే జాగ్రత్త. దేనికి? నేను చంపడానికి. ఎవరైనా ప్రార్థన చేశారా ఈ వాక్యాన్ని పెట్టి? ఎప్పుడైనా చదవండి దీన్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం నుంచి చదవండి. ఇందులో ఒక్కటైనా నాకు రావాలి ప్రభువా అని ఎవరైనా అడిగారా? అందులో కొన్ని మనం అనుభవిస్తున్నాం అనుకోండి. హల్లెలూయా. దాన్ని బట్టి బేదలైన మీరు ధన్యులు. దరిద్రులై ఉండ్రి. వాళ్ళు శోధనలు అనుభవించినారు, కష్టాలు అనుభవించినారు, గొర్రెల చర్మం తగిలించుకున్నారు. ఎక్కడ ఎవరి గురించి అవి? కొత్త నిబంధనల కార్యం అవన్నీ. కొత్త నిబంధనల భక్తులు చెప్తున్నా నేను. పాత నిబంధనల భక్తులకి అయ్యేం కొదువు లేదు పాపం. అన్నీ ఇచ్చినాడు. ఇశ్రాయేలుకి అన్నీ ఇచ్చినాడా? హల్లెలూయా. అన్నీ ఇస్తున్నాడంటే నువ్వే జాగ్రత్తగా ఉండాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోగిస్తున్నా. బలికి ముందు దున్నపోతుని బాగా పెంచుతారు. దేనికి? రేపు బలి అనగా దానికి ఈరోజు మంచి మేత. ఈరోజు లోకమంతా బాగా పెరిగిపోయింది అందసందాలతో కూడా. మంచి బ్యూటీ పార్లర్లు వచ్చేసినాయి, మంచి హోటళ్ళు వచ్చేసినాయి, మంచి నాగరికత వచ్చేసింది. లోకమంతా బాగా తిండి తింటా ఉన్నారు. దేనికి? కోతకి. లోకంలో అన్నీ పెరిగిపోయినాయి బాగా. ఎక్కడ కొదువు లేదు తిండి విషయంలో. అవునా? లోకమంతా తల 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 మెరుస్తా ఉంది. దేనికి? సావుకు ముందు ఇవన్నీ. బలికి ముందు బలి దున్నపోతుని ఏ విధంగా అయితే మేపుతారో ఈరోజు లోకంలో దేవుడు అన్ని విడుదల చేసేసాడు. తిన్నీరా తినండి, తాగుతారు తాగండి, మీ ఇష్టం. ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్. ఎంత తింటారో అంత తినండి, ఎంత తాగుతారో అంత తాగండి. ఈరోజు వాక్యం ఒక ఓటు చూసినాను నేను. ప్లీజ్ హారన్ మధ్యలో వాక్య ఓకే అని రాసి, ప్లీజ్ హారన్ మధ్యలో ఓకే. దాన్ని ఒక వ్యక్తి చెప్తున్నాడు, హారన్ ప్లీజ్. ముందు పోయే బండికి కాదంట హారన్. అది ప్రపంచానికి హారన్ అంటది, లోకానికి హారన్ అంటది, లోకానికి మాట అంటది. హారన్ అయిపోయింది ఓకే, ఇక యుద్ధమే రెడీగా ఉంది. ప్లీజ్ హారన్. దయచేసి హారన్ మోగించండి. ఆల్రెడీ దేవుడు మోగించేసాడు. మలాకి గ్రంథం చదువుదామా? ఆఖరి అధ్యాయం చదువుదామా? ఆఖరి అధ్యాయం చదువుదామా? ఆఖరి 2 వచనాలు పై వచనం చదువుదామా? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ఏలియాని మీ యొద్దకు పంపుదును. అతడు నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు చాలు పైన వచ్చిన చదువు. ఆఖరు అధ్యాయం 1వ వచనం. ఏలయనగా వచ్చిందా? నియమింపబడిన దినము వచ్చి ఉన్నది. ఏది? ప్లీజ్ హారన్ అయిపోయింది, అదే హారన్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ హారన్. వాట్ ఈజ్ హారన్? కొలిమి కాలినట్లు ఇది కాలును. ఇప్పుడు ఓకే చెప్పాల్సింది ఎవరంటే వధువే. ఓకే ఓకే ఎవరు చెప్పాలి ఇప్పుడు? వధువే ఓకే చెప్పాలా? ఈ ప్రపంచం ఏమైనా అయిపోని, ఎన్ని యుద్ధాలు జరగని, ఏమైనా జరగని, వధువు ఏం చెప్పాలా? ఐ డోంట్ కేర్. ఓకే ఓకే అంటే ఇంతేనా? దీని అర్థమైందా? వెళ్ళిపోతున్నా.
పైకి చూపిస్తుంది ఏలు. ఏలు ఏం చెప్తుంది? ఓకే. ఓకే అంటే ర్యాప్చర్, ఐఎమ్ రెడీ. హల్లెలూయా. అందుకు నాకు ఆయన రాశాడు, కోల్గేట్ అంటది. కూల్గేట్. కూల్గేట్ అంటే గేట్ని కూల్గా ఉంచాలి. అందుకని వాడేం చెప్పినాడు? క్లోజ్ అప్ అన్నాడు. ఈ డోర్ని ఏం చేయాలా? క్లోజ్. క్లోజ్ అయితే ఏమవుతుంది? అప్ అంటే వెళ్ళిపోవాలా. ఇది ఇలా చేసినాడు. డోర్ గురించి మాట్లాడి, రెండు కూడా డోర్ గురించే. కోల్ గేట్. గేట్ అంటే డోరేగా. ఇక లవోదిక సంఘం ఎక్కడ ఉంది? గేట్ దగ్గర ఉంది. అందుకని ఏం చేయాలి? లవోదికను వదిలిపెట్టండి. పాప మా కోల్గేట్ కంపెనీ వాడు క్రిస్టియన్ అంట. అందుకని కోల్గేట్ అది లవోదికే. అది ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? ఇప్పుడు క్లోజ్ అప్పులో రావాలా. మరి అప్పు కోల్గేట్ సంఘశాఖ, క్లోజ్ అప్ ర్యాప్చరు. క్లోజ్ చేద్దామా? డోర్ క్లోజ్ చేద్దామా? అప్పేనా? ఓకేనా? దేశం ఏమైనా అయిపోని, ప్రపంచం ఏమైపోని, నువ్వు పడిపోవాడుగా అంటున్నావా? నీళ్ళు ఖచ్చితంగా అవుతుంది. తొందరపడవాక నువ్వు. హల్లెలూయా. మీ ఇల్లు కూడా తొందరలో అవుతుంది. ఏం టెన్షన్ పడ. నా ఇల్లు కూడా తొందర, ఈ నీళ్ళు అయిపోయింది త్వరలోనే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఏం జరిగినా యెహోవా ఈరే. యుద్ధ సూర్యుడు ఆయనే, బలవంతుడు ఆయనే, జయశాలి ఆయనే, నడిపించే నాయకుడు ఆయనే. యుద్ధము ఎవరిదే? యెహోవాదే. మనం ఎందుకు అందులో నుంచి బయటకు వచ్చినట్టు వధువు అని చెప్పుకోవడానికి కాదు. మన గురి ఎక్కడికంటే ఎత్తబాట అయినది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? వాళ్ళు వరే మనం ఉండక, వింటున్నారా? ఐగుప్తిలో రాలిపోయిన వారే మనం ఉండక, మనం ర్యాప్చర్ గురించిన ఒక ఆలోచన ఉండాలా. నీకు ఎత్తపాటు గురించిన ఒక ఆలోచన ఉండాలా. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన ప్రజలు కూడా, ఆయన వధువు కూడా ఎలా ఉండాలా? పరిపూర్ణులై ఉండాలా. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. మన మధ్యలో జాషువా వచ్చి మీరు ప్రార్థిస్తే మన ఆరాధనలు నడిపిస్తారు. అందరూ లేచి నిలబడి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా చక్కనైన వర్తమానాన్ని విన్నాం. మొదటి నిర్గమాన్ని, మూడో నిర్గమానాన్ని పోల్చి చెప్తూ దేవుడు మనతో మాట్లాడాడు. ఆమేనంటారా? దయచేసి అందరూ లేచి నించుందాం. ఒక చిన్న పాట పాడుకుందాం. తర్వాత చివరి ప్రార్థనతో ఆరాధన ముగించుకుందాం. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు, వేర్లలో జీవం ఆగిపోయేను. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు, వేర్లలో జీవం ఆగిపోయేను. వేదన పడుచున్నాడు నీలో తన ఫలములకై, నొప్పులు పడుచున్నాడు నీలో తన రూపముకై. వేదన పడుచున్నాడు నీలో తన ఫలములకై, నొప్పులు పడుచున్నాడు నీలో తన రూపముకై. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరి. చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలించని చెట్టును
నరికి వేయును. చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఫలించని చెట్టును నరికి వేయును. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరి. నాలుకతో కాక మాటతో కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుము. నాలుకతో కాక మాటతో కాక క్రియతోను సత్యముతో ప్రేమించుము. ప్రపంచమం పడిపోయినా నిన్ను విడువడు యేసయ్యా. కుడి పాశం చేర్చే వరకు కొనుకాడు యేసయ్యా. ప్రపంచమే పడిపోయినా నిన్ను విడువడు యేసయ్యా. కుడి పాశం చేర్చే వరకు కొనుకాడు యేసయ్యా. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరి. బుద్ధి గల కన్యక దివిటిలోనే ఉండే. బుద్ధి లేని కన్యక దివిటిలు ఆరిపోయే. బుద్ధి గల కన్యక దివిటిలోనే ఉండే. బుద్ధి లేని కన్యక దివిటిలు ఆరిపోయే. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరా. క్రియలేని విశ్వాసం మృతమునా సోదరి. హల్లెలూయా. దయచేసి అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమామయుడు అయిన మా ప్రభువా, సైన్యములకు అధిపతిగు యెహోవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీరు మాతో చాలా తేటగా మాట్లాడారు ప్రభువా. అయ్యదేవా, మొదటి నిర్గమాన్ని, రెండవ నిర్గమాన్ని, మూడవ నిర్గమాన్ని నాయన తండ్రి పోల్చి చెప్తూ నాయన తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించారు దేవా. దేవా, కేవలము నాయన తండ్రి అద్భుతముల కోసమే నాయన తండ్రి, కేవలము స్వస్థతల కోసమే ప్రభువా అయ్యదేవా నాయన తండ్రి ఆనాడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు బయలుదేరారు ప్రభువా. వాగ్దాన దేశమును గురించిన ఆలోచనను మర్చిపోయారు ప్రభువా. దేవా నాయన తండ్రి, వారు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళాలనే ఆలోచన విడిచారు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, అది మాకు సాదృశ్యమై ఉంటుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, మా జీవితంలో మేము కూడా అలా ఉన్నామేమో ప్రభువా. నీవు అద్భుతం చేస్తే చాలు, నీవు స్వస్థపరిస్తే చాలు, నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, నీవు మాకు ధనం ఇస్తే చాలు అన్న మైండ్ సెట్లో మేము ఉన్నామేమో ప్రభువా. దేవా నాయన తండ్రి, అట్టిది విరుద్ధము నాయన తండ్రి. అయ్య దేవా నాయన తండ్రి, మా గమ్యము ప్రభువా
ఎల్లప్పుడూ అది పైన ఉంటుంది ప్రభువా. దేవా, మా యొక్క గమ్యము నాయన తండ్రి, అయ్యా దేవా, అది పరలోకమై ఉంటుంది ప్రభువా. మా గమ్యము ప్రభువా అది ఆవలిగట్ట ఉంటుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, మా నిర్గమానాన్ని నాయన తండ్రి సంపూర్ణము చేయండి ప్రభువా. అయ్యా దేవా, ఈ నిర్గమానాన్ని తండ్రి పూర్తి చేయుము నాయన. దేవా, నీవే పరిశుద్ధాత్మ దేవుడు పోయి మమ్మల్ని నడిపించండి ప్రభువా. దేవానైనా తండ్రి, నీ సేవకుడినైనా తండ్రి నిలబెట్టి ఎంతో చక్కగా మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా దేవా, అనేక రీతుల్లో నుంచి ప్రభువా, అనేక కోణముల్లో నుంచి ప్రభువా, చిన్న చిన్న విషయాల్ని కూడా విశదీకరించి చెప్పారు ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా గురిని నాయన తండ్రి చూస్తూ ప్రభువా, అయ్యా దేవా, మా యొక్క పరుగు పందెములో నాయన తండ్రి ఓపికతో పరిగెత్తే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, మొదటి నిర్గమంలో వారు తప్పిపోయారు ప్రభువా, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు దేవా. అయ్యా దేవా నాయన తండ్రి, నీవు వారిని శిక్షించావు ప్రభువా. దేవా, అది మూడో నిర్గమానానికి నాయన తండ్రి అది హెచ్చరిక ఉంటుంది ప్రభువా. దేవా, మూడో నిర్గమములో ప్రభువా, అట్టి నాయన తండ్రి తప్పును మేము చేయకుండానట్లు ప్రభువా, నీ వాక్యమునైనా తండ్రి మమ్మల్ని నడిపించును గాక ప్రభువా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, ఇటు గొప్ప వాక్యాన్ని నాయన తండ్రి వీరి హృదయాల్లో నాయన స్థిరపరచుము నాయన. నీ యొక్క బిడ్డల హృదయములో నాయన తండ్రి బలపరచుము దేవా. అయ్యా దేవా, వారు జీవించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రభువా, ఈ వాక్యము వారి హృదయములో నుంచి పనిచేయునుగాక ప్రభువా. దేవా, అది నాయన తండ్రి శరీరము దాల్చునుగాక ప్రభువా. అయ్యా దేవా, అది సాక్ష్యము దాల్చునుగాక ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, అది ఆత్మ పొందుకొనుగాక ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన తండ్రి, వారి యొక్క వర్తమానమునైనా వారి ఇంటికి తీసుకెళ్తుండగా ప్రభువా, వారి ఇల్లు ఆశీర్వదించబడుగాక ప్రభువా. అయ్యా దేవా, వారి ఇంట్లో నాయన తండ్రి పిండి అయినను నాయన తండ్రి నూనెను తక్కువ కాకుండా చేయము నాయన. ఎందుకు అని అంటే అది నీ వాక్యమై ఉంటుంది ప్రభువా. దేవా, వారు నాయన తండ్రి నీ వాక్యాన్ని మోసుకుని వెళ్తున్నారు ప్రభువా. కృప చూపించండి దేవా. అయ్యా దేవా, వారి మార్గములను సరళము చేయండి నాయన తండ్రి. అయ్యా దేవా, మరి యొక్క ఆదివారం నాయన తండ్రి మేము కలుసుకున్నంత వరకు ప్రభువా, మీ కృపా కాపుదల కంచెనైన తండ్రి వారి పట్ల వేయమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప అయిన సన్నిధి అయిన ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. రాజ్యము శక్తి నిరంతరము నీవైండావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.